ఎవరి చేతిలో చూసినా ఒంటి మీద బట్టలు ఉంటున్నాయో లేదో తెలియదు కానీ మొబైల్ మాత్రం ఉంటుంది. మొబైల్ అన్నది మన జీవితంలో భాగం అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనతో పాటు మొబైల్ క్యారీ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు తెలిసిన సర్కిల్ ఎవరికైనా లక్కీ డ్రా వచ్చి ఒక ₹1,00,00,000 ₹1,00,000 ఎవరైనా గెలుచుకున్నారా? అయితే జనాల ఆశ ఏదైతే ఉందో, మీరు ఏం చేస్తున్నారు, మీ పేరు రాస్తున్నారు, మీ ప్రొఫెషన్ రాస్తున్నారు, మీరు ఎక్కడ ఉంటున్నారో రాస్తున్నారు, మీ మొబైల్ నెంబర్ రాస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఆశపడే ₹100 కూపన్, ₹200 కూపన్ ద్వారా మీ డేటా అన్నది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వల్లే మనం ఎక్కువ డబ్బులు కోల్పోతున్నాం. సో మీ ద్వారా కొన్ని వందల మందికి ఇన్ఫర్మేషన్ చేరాలని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సో చాలామంది మీకు తెలియకుండానే ఏవేవో లింకులు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎక్కడన్నా మీరు కారు గెలుచుకున్నారన్నా కానీ, లేదంటే మీకు ఫ్లిప్కార్ట్ నుంచి ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు ఫ్రీక్వెంట్గా పర్చేజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏదో ఆఫర్ వచ్చింది, మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ బట్టి మీరు సెలెక్ట్ అయ్యారు. ఆల్ దీస్ ఆర్ ఫేక్ ఆఫర్స్. ఎక్కడా వచ్చినట్టు దాఖలాలు లేవు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం అందరం కూడా ఆన్లైన్ షాపింగ్ అలవాటు పడిపోయి ఉన్నాం. ఎక్కడో మనం ఆర్డర్ ప్లేస్ చేసి ఉంటాం. సో ఇమీడియట్గా కాల్ వచ్చి ఉంటుంది, రిలేట్ చేసుకుంటారు. ఆల్రెడీ ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి దీపావళి దగ్గర ఉంది కాబట్టి నిజంగానే నేను గెలుచుకున్నానేమో అనుకుని ఎంక్వైరీ చేసుకోండి. మీకు తెలిసిన సర్కిల్ ఎవరికైనా అట్లా వచ్చిందా? అంటే మనం 100 రకాల మోసాలు తెలుసుకుంటే వాళ్ళు 101 విధానంతో వస్తున్నారు. వాళ్ళు లేదా 200 తెలుసుకుంటే 201 స్ట్రాటజీతో వస్తున్నారు. సో వీటికి అంతే లేదు. సాధ్యమైనంత వరకు మన అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా మన ఫ్రెండ్స్ని, మన ఫ్యామిలీని, మన కొలీగ్స్ని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని మనం సేవ్ చేయొచ్చు. ఆర్బీఐ రిలేటెడ్ చాలా వరకు, అంటే ఆర్బీఐ నుంచి వచ్చిందని. వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, ఐసిఐసిఐలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక లెటర్ తీసుకొచ్చాడు. సో ఆ టైంలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్. సో లెటర్ హెడ్ మీద మన్మోహన్ గారి బొమ్మ ఉంది, సోనియా బొమ్మ ఉంది. మీరు ఏదో స్కీమ్లో సెలెక్ట్ అయ్యారు, మీకు 2 లక్షలు వచ్చినాయి అని చెప్పారంట. సో సర్వీస్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి ఇనీషియల్గా కొంత డిపాజిట్ చేయమన్నారు. సో అట్లా ఏదో నిజంగానే ఒక 20 లక్షలు 30 లక్షలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా వచ్చినాయి అనుకుని నమ్మి తను 2 లక్షలు డిపాజిట్ చేసాడు. తీరా చూస్తే అవతల సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు. బ్యాంక్ వచ్చి కంప్లైంట్ ఇస్తే మేము చెప్పాల్సి వచ్చింది, సార్ అది ఫ్రాడు, ఎవరిస్తారు, గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది, ఇవ్వాల్సిన పథకాలే సరిగ్గా ఇవ్వట్లేదు కదా. సో పనిమాల మనుషుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఎందుకు స్కీమ్స్ అనౌన్స్ చేస్తారు? సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్. సో కామన్ సెన్స్తో ఆలోచించండి. ఎవరు కూడా డబ్బులు ఊరికే ఇవ్వరు. ఏ కంపెనీ కానీ లేదంటే ఏ ఆర్గనైజేషన్ కానీ ఊరికే అనౌన్స్ చేయరు. సో లక్కీ డ్రా అని వచ్చింది, ఏదైనా ట్రాపే. సో ఎక్కడా కూడా మీకు డబ్బులు ఊరికే రావు. అండ్ సో ఇది ఎలా వస్తుందంటే 3 రకాలుగా మనం ఈ లక్కీ డ్రా సంబంధించి, ఒకటి మెసేజ్ రావచ్చు మీకు డైరెక్ట్గా, ఏదో ఒక మొబైల్ నెంబర్ నుంచి రావచ్చు. లేదంటే అదే మొబైల్ నెంబర్లో ఒక లింక్ ఉంటుంది, మీరు ఆ లింక్ క్లిక్ చేస్తే ఏదో ఒక వెబ్సైట్కి రూటింగ్ చేస్తుంది. లేదంటే అదే వెబ్సైట్లో, లేదంటే అదే మెసేజ్లో వాట్సాప్ మెసేజ్ కానీ, లేదంటే నార్మల్ మెసేజ్ కానీ ఆ లింక్ క్లిక్ చేయగానే లేదంటే మీ డేటా యాక్సెస్ అవ్వచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. డోంట్ క్లిక్ ఆన్ దోస్ మెసేజెస్. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ సో అండ్ సో కాంటాక్ట్స్. ఇవన్నీ కూడా ఎవరు సెలెక్ట్ కారు. ఓకే. అండ్ ఎడ్యుకేట్ యువర్ పేరెంట్స్, ఎడ్యుకేట్ యువర్ ఫ్యామిలీ, ఎడ్యుకేట్ ద సొసైటీ. వాళ్ళు ఏంటంటే ఇనీషియల్గా కొంత పేమెంట్ చేయని చెప్తారు. అంటే ₹100 ₹200 పేమెంట్ చేయండి, యూ కెన్ క్లెయిమ్ ద గిఫ్ట్ అని. సో ఈ విధంగా ఉంటుంది. ఒక మెసేజ్ వస్తుంది, దాని తర్వాత ఒక లింక్ క్లిక్ చేయమంటారు, దాని తర్వాత ఇనీషియల్గా కొంత పేమెంట్ చేయమంటారు, దాని తర్వాత వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కారు. లేదు మనకి ఫేస్బుక్లో కానీ ఈమెయిల్స్లో కూడా ఇదే విధంగా లింక్స్ వస్తూ ఉంటాయి. మీరు తెలియ క్లిక్ చేస్తే డేటా అన్నది యాక్సెస్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎంతమందికి తెలుసు? మీలో ఎవరు కోటీశ్వరుడు? అందరికీ తెలుసు కదా. సో ఎంతమందికి కోటీశ్వరులు కావాలన్నది ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఇట్స్ ఎ జనరల్ క్వశ్చన్, ఇందులో పెద్ద గూఢార్థాలు ఏం లేవు. ఓకే. ఎంతో నాలెడ్జ్ ఉండి, అన్ని అంశాల మీద అవగాహన ఉండి, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పుకుంటూ వెళ్తే చివరిలో ₹1,00,00,000 వస్తాయో లేదో కూడా తెలియదు. నార్మల్గా కష్టపడి సంపాదించినా ₹1,00,00,000 వస్తాయో లేదో తెలియదు. సింపుల్గా చూడండి, ఒక 2 పీపుల్ 600 మంది నుంచి 175 కోట్లు స్వాహా చేశారు త్రో సైబర్ ఫ్రాడ్స్. భారతదేశం ఎదుగుతుంది. భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో ఎదుగుతుందని చదువుకున్నాం మనం. నిజంగా ప్రపంచంలో జరిగే ఫ్రాడ్లన్నీ కలిపి ఆ డబ్బునంతటిని ఒక చోటకి చేరిస్తే అది ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. అంటే భారతదేశాన్ని మించి ఒక కొత్త ఆర్థిక వ్యవస్థనే తయారు చేయొచ్చు మనం. అన్ని ఫ్రాడ్ జరుగుతాయి, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా,
ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ దిస్ ఛాలెంజ్. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒక భారతదేశానికే కాదు, ప్రపంచం మొత్తం ఫేస్ చేసే ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది సైబర్ క్రైమ్స్. సో ఎందుకంటే ఇవన్నీ ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్స్టెంట్ నూడిల్స్, ఇన్స్టెంట్ ఆర్డర్స్, ఇంకేం కావాలి, ఇన్స్టెంట్ ఫుడ్, అన్నీ ఇన్స్టెంట్ కదా. డబ్బు కూడా ఇన్స్టెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవి మన బ్యాంక్ అకౌంట్లోంచి కూడా అలాగే ఇన్స్టెంట్గా పోతున్నాయి. లైఫ్లో కష్టపడందే ఏది రాదు. ఇది బేసిక్ థంబ్ రూల్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరు టార్గెట్ వీళ్ళకి? వాళ్ళు వీళ్ళనేం లేదు, అందరూ టార్గెటే. కానీ మెయిన్ టార్గెట్ ఎవరు అవుతారంటే స్టూడెంట్స్ అవుతారు. మెయిన్ టార్గెట్ స్టూడెంట్స్ అవుతారు. నెక్స్ట్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చదువుకునే వాళ్ళు, అండ్ 60 years అబౌవ్ అంటే ముసలి వాళ్ళు. నెక్స్ట్, చాలామందికి ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని. సో వీళ్ళందరూ కూడా వీళ్ళకి టార్గెట్. స్టూడెంట్స్ ఎలా టార్గెట్? మీరందరూ జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఫేక్ జాబ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అది కరెక్టా కాదా కూడా మీరు వెరిఫై చేయరు. సో 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి ట్రై చేసి నిజంగానే జాబ్ వచ్చిందేమన్న ఆనందంతో సో వాళ్ళు ఏది చెప్తే, వాళ్ళు ఏ డాక్యుమెంట్స్ పంపించమంటే ఆ డాక్యుమెంట్స్ పంపించేస్తారు, ఏ పేమెంట్ లింక్స్ పంపిస్తే ఆ పేమెంట్ చేస్తారు. సో ఇనిషియల్ టార్గెట్ స్టూడెంట్స్. నెక్స్ట్, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, వాళ్ళ పక్క వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ను చూసి వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుందాం అనుకుంటారు. సో వాళ్ళు కూడా దీనికి ట్రాప్కి గురవుతున్నారు, చదువుకొని వాళ్ళు. సో ఇప్పుడిప్పుడే మనం డిజిటలైజ్ అవుతున్నాం. ఒక 5 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో మన డిజిటల్ పేమెంట్స్ ఏంటో మనకు తెలియదు. ఇప్పుడు ఒక 5 రూపాయలు చాయ్ తాగినా కానీ బయట మనం ఫోన్పే, గూగుల్ పే ఇవే వాడుతున్నాం. మనం వాడడమే కాదు, అవతల వాళ్ళు చదువుకోకపోయినా కానీ వాళ్ళ డిజిటల్ టెక్నాలజీకి అలవాటు పడ్డారు. అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ఎవరైతే మొబైల్ వాడుతున్నారో వాళ్ళందరూ టార్గెటెడ్ పీపులే ఇక్కడ. దోస్ హూ ఆర్ యూజింగ్ మొబైల్, నాట్ ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, చదువుకున్న వాళ్ళు కూడా టార్గెట్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొత్త కొత్త విధానాలు వాళ్ళు అవలంబిస్తున్నారు, స్ట్రాటజీస్ మారుస్తున్నారు. ఒక టైప్ ఆఫ్ ఫ్రాడ్ జరిగింది, అది అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రాటజీ, ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రాటజీ. కరోనా వచ్చింది, ఏదో వ్యాక్సినేషన్ అని చెప్పి అప్పుడు ఒక ఫ్రాడ్ జరిగింది, లేదు ఇంకోటి ఏదో ప్రాబ్లం రావచ్చు. అంటే అక్కడ సమస్యను తీసుకుంటారు, దానికి ఏదో వాళ్ళు సొల్యూషన్ తీసుకొస్తున్నట్టుగా వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేస్తారు. లేదు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అనౌన్స్ చేసింది, కిసాన్ బెనిఫిట్ స్కీమ్ అనో ఏదో ఒక స్కీము. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఇనిషియల్గా ఒక 1000 పీపుల్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ ఉందనో ఏదో ఒకటి. అంటే కొత్తది, అప్పుడు ఏదైతే కరెంట్ టాపిక్ ఉందో, ట్రెండింగ్ టాపిక్ ఉందో ఆ టాపిక్ని తీసుకుని వాళ్ళు స్కీమ్స్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎండ్లెస్, మనం గంటలు గంటలు ఈ సెషన్లో మాట్లాడుకున్నా కానీ మనకి ఈ టాపిక్ అన్నది ఎండ్ కాదు. అంటే కొన్ని వేల రకాలు ఉన్నాయి, మోసాల్లో కొన్ని వేల రకాలు ఉన్నాయి. మనం చేయాల్సిందల్లా ఒక మెయిల్ వచ్చినా, ఒక మెసేజ్ వచ్చినా, లేదంటే ఒక వాట్సాప్లో ఎవరైనా అన్నోన్ పర్సన్ మనకి మెసేజ్ చేసినా, థింక్ అబౌట్ ఇట్, డిస్కస్ విత్ అదర్స్. జనరల్గా మనకేంటంటే 1 కోటి రూపాయలు వచ్చింది, అవతల వాడికి చెప్తే ఎందుకు చెప్పాలి, వాడు కుళ్ళుకుంటాడేమో ఇలా అనుకుంటారేమో, కానీ తర్వాత మీరే కదా బాధపడేది. సో ఆల్వేస్ డిస్కస్ విత్ అదర్స్. కొన్ని జెన్యూన్ అయి ఉండొచ్చు, నిజంగానే జెన్యూన్ అయి ఉండొచ్చు, నిజంగానే గవర్నమెంట్ నుంచి రావచ్చు, బట్ డిస్కస్ విత్ అదర్స్, అవతల వాళ్ళతో డిస్కస్ చేయండి. అండ్ మేజర్లీ మనకి ఇక్కడ ఐఎమ్ నాట్ స్పెసిఫికల్లీ మెన్షనింగ్ లేడీస్. సో ఎక్కువ మనకి సోషల్ మీడియా యూసేజ్ ఎక్కువైంది. మైండ్ సెన్సిటివ్ మైండ్ కాబట్టి ఎక్కువ లేడీస్ని టార్గెట్ చేస్తున్నారు. దోస్ హూ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు ప్రతిదీ అప్డేట్ చేస్తున్నారు. ఎన్నింటికి లేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, సో ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు, మూవీకి వెళ్తే మూవీకి వెళ్ళామని, లేదంటే పార్టీకి వెళ్తే పార్టీకి వెళ్ళామని, ట్రిప్కి వెళ్తే ట్రిప్కి వెళ్ళామని, ప్రతిదీ సోషల్ మీడియాలో మీరు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. ఇండైరెక్ట్గా మీ పర్సనల్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ 10 మందికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఒక డేని ఎలా స్పెండ్ చేస్తారు, ఏ టైంకి ఎక్కడ ఉంటారు, ఎవరితో స్పెండ్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరు, ప్రతిదీ ఫేస్బుక్లో కానీ లేదంటే ఇన్స్టాలో కానీ ప్రతిదీ షేర్ చేయడం వల్ల అవతల వాళ్ళకి ఈజీ అవుతుంది మీ గురించి తెలుసుకోవడం, మీరు ఏం చేస్తున్నారో తెలుసుకోవడం. సో ఎక్కువ లేడీస్ టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళ ఫొటోస్ మార్ఫింగ్ చేయడము, సో వాళ్ళకి పంపించి బ్లాక్మెయిల్ చేయడము, దీనివల్ల చాలామంది సూసైడ్ చేసుకున్నారు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అవగాహన లేకపోవడం వల్ల. సో ఎర్లీ మార్నింగ్ కూడా గంపసార్కి ఐ థింక్ 7:30కి ఎవరో ఒక లేడీ కాల్ చేశారు. ఏదో నూడు వీడియో కాల్ వచ్చిందంట, చాలా ప్యానిక్ అయిపోతుంది ఆ లేడీ. సార్ ఇట్లా కాల్ వచ్చింది, ఏం చేయాలని. సో మీ ఎంతమందికి వచ్చిందండి అట్లా కాల్స్ అన్నోన్ నెంబర్ నుంచి? మిగతా వాళ్ళు చెయ్యెత్తకపోయినా ఇబ్బంది పడద్దు, మీకు కూడా వస్తాయి. ఓకే, సో డోంట్ అటెండ్
వీడియో కాల్స్ ఫ్రమ్ అన్నోన్ పీపుల్. మనకి తెలియని వాళ్ళు ఎవరన్నా వీడియో కాల్ చేస్తారా? నార్మల్ కాల్ చేస్తారు కానీ. సో డోంట్ అటెండ్ అన్నోన్ వీడియో కాల్స్. ప్రొఫైల్ పిక్ కూడా ఒక అందమైన అమ్మాయి బొమ్మ పెడతారు. డైరెక్ట్ కాల్ ఓపెన్ చేయగానే నూడ్ డిస్ప్లే ఉంటుంది. దే విల్ టేక్ ద స్నాప్, మీతో పాటు ఒక స్క్రీన్ షాట్ తీస్తారు. దెన్ దే విల్ బ్లాక్మెయిల్ యూ. లేదంటే డేటా అన్నది పోలీసులకు వెళ్ళింది, ఎవరితో వీడియో చాట్ చేస్తున్నట్టో లేదంటే చాటింగ్ చేస్తున్నట్టో మాకు దొరికారు మీరు, సో వీఆర్ కాలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని థ్రెటనింగ్ చేయొచ్చు. అంటే మనకు తెలియకుండా ఇరుక్కున్న వాటికి కూడా మనం బాధితులం అయిపోతున్నాం. ఓకే, సో బీ అలర్ట్.